ఖమ్మం నగరంలోని సంకల్ప సిస్టర్ హాస్పిటల్ నందు మరో అద్భుతం జరిగింది. కళ్యాణి వయసు 28 సంవత్సరాలు గల మతిస్థిమితం సరిగ్గా లేని మహిళకు పురిటి నొప్పులు రావడంతో బీపీ పెరిగి ఫిట్స్ వచ్చాయి. దీంతో ఆ మహిళను నగరంలోని సంకల్ప సిస్టర్ హాస్పిటల్ నందు జాయిన్ చేశారు. దీంతో వెంటనే వైద్య సిబ్బంది మరియు డాక్టర్ భార్గవి ఆమెకు చికిత్సను అందించారు. ఆపరేషన్ చేసి తల్లి బిడ్డని కాపాడారు. దీంతో కళ్యాణి భర్త, ఆమె కుటుంబ సభ్యులు ఆనందంతో కృతజ్ఞత తెలిపారు. కళ్యాణి, ఎలా ఉన్నావు? బాగుందా? ఎలా ఉంది నీకు ఇప్పుడు? అవునా? తలనొప్పి తగ్గిందా? అన్నం తిన్నావా? ఓకే. కడుపు నొప్పి తగ్గిందా? నమస్తే అండి, నా పేరు నాగబాబు. మా భార్య ప్రెగ్నెన్సీతో హై బీపీ వల్ల బాగా సీరియస్ అయిపోయిందండి. ఏ హాస్పిటల్కి వెళ్ళినా తీసుకోమన్నారు. మేము ఖమ్మం వచ్చామండి. సిస్టర్ సంకల్ప హాస్పిటల్కి వచ్చామండి. ఇక్కడ మేడం గారు చూశారు, డాక్టర్ భార్గవి మేడం గారు. మేడం గారు సీరియస్గా ఉందమ్మా, మేము చేసే ప్రయత్నం మేము చేస్తాము, అన్నిటికీ సిద్ధమవ్వండి అన్న చెప్పారండి. సరేనండి, మీ ఇష్టం అండి, మీరు చేయండి అండి, మేము అన్నిటికీ ప్రాబ్లం ఫేస్ చేస్తాము అన్నామండి. డాక్టర్ గారు కేర్ తీసుకొని బాగా చూసుకున్నారండి. నన్ను, మా భార్యని, మా బాబుని మాకు అందించారండి ప్రాణాలతో. మేము చాలా రుణపడి ఉంటాము. మా భార్య దక్కదని అనుకుంటున్నామండి. దక్కదని ఆ స్టేజ్లో నుంచి ఇక్కడ ఈ స్టేజ్కి తీసుకొచ్చారు. డాక్టర్ గారికి, స్టాఫ్ మొత్తానికి మేము జన్మగా రుణపడి ఉంటామండి ఎల్లప్పుడు. డాక్టర్ గారికి మా నమస్కారాలు. మా అమ్మాయిని చేర్చుకున్నారు. మా అమ్మాయి బతకదని మాకు సీరియస్గా చెప్పారు. అంతా ఆ మేడం గారి చేతులను పెట్టినాం. మేడం గారు ఎట్టగడ చూసుకొని మా ఇద్దరు పిల్లగాలను చేయమని చేసింది, మా అమ్మాయిని మా బాబుని. మేడం గారికి జన్మలో. అందరికీ నమస్కారం. నా పేరు భార్గవి. సంకల్ప సిస్టర్ హాస్పిటల్లో గైనకాలజిస్ట్గా వర్క్ చేస్తున్నాను. ఒక 1 వీక్ బ్యాక్ మన దగ్గరికి పేషెంట్ పేరు కళ్యాణి. తన వయసు 28 సంవత్సరాలు. తనకు ముందు నుంచే షిజోఫ్రీనియా అంటే మతి స్థిమితం సరిగా లేని కండిషన్లో తను మందులు వాడుతూ ఉన్నారు. తర్వాత గర్భిణి. ఇది మొదటి కాన్పు తనకి. ఈ కాన్పులో తనకి బీపీ ఎక్కువ అవ్వడం వల్ల మా బీపీకి మందులు సరిగా వాడలేదు. సో ఇంటి దగ్గరే తనకి బీపీ ఎక్కువైపోయి ఫిట్స్ లాగా ప్రెజెంట్ అయ్యి మన దగ్గరకు వచ్చారు. మన దగ్గరకు వచ్చినప్పుడు తన కండిషన్ చాలా క్రిటికల్గా ఉంది. అంటే లోపల ఉన్న కణాలన్నీ పడిపోవడము, ఆల్రెడీ తను కాన్పు నొప్పులు స్టార్ట్ అయిపోయి ఉమ్మనీరంతా పోవడము,
ఇంకా బిడ్డ గుండె చప్పుడు కూడా చాలా తగ్గిపోవడము అలాంటి కండిషన్లో మన దగ్గరకు వచ్చారు. సో అప్పటికప్పుడు వెంటనే ఆపరేషన్ చేసి డెలివరీ చేయాల్సి వచ్చింది. డెలివరీ తర్వాత తను ఒక 2 days వెంటిలేటర్ మీద పెట్టి తనకి ట్రీట్మెంట్ చేయాల్సి వచ్చింది. సో తర్వాత ఆ ట్రీట్మెంట్కి తను రెస్పాన్స్ అంతా బాగా మంచిగా ఉంది. ఇప్పుడు తల్లి బిడ్డ ఇద్దరు క్షేమము, అంతా బాగానే ఉన్నారు. సో సంకల్ప టీం అనేది ఇలాంటి కేసెస్ ఎక్కువ తీసుకోగలుగుతున్నాం. ఇంత టీం మన దగ్గర ఉండడం వల్ల హై రిస్క్ కేసెస్ నేను తీసుకోగలుగుతున్నాను.